హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గిగ్లీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్తో మన ప్రైవసీ సేఫేనా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసుకున్నా గిగ్లీ ఏఐ ఇమేజెస్ చాలా విపరీతంగా చూస్తున్నాం. ఉదాహరణకి ఫేస్బుక్లో చూసుకున్నా, వాట్సాప్లో చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా, ట్విట్టర్లో చూసుకున్నా, ఇలా ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసుకున్నా గిగ్లీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని చూస్తున్నాం. ఇది ఎంతలా వ్యాపించిందంటే ఆఖరికి చాట్ జీపీటీ యొక్క CEO కూడా ఇంతలా యూజ్ చేయకండి, మా ఎంప్లాయీస్కి కూడా రెస్ట్ ఇవ్వండి, వాళ్ళు నిద్రపోయి చాలా సమయం అవుతుంది, వాళ్ళకు రెస్ట్ ప్రాపర్గా దొరకట్లేదు, కాస్త యూజ్ చేయడం తగ్గించండి అని చెప్పి చాట్ జీపీటీ CEO కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ గిబ్లీ ఏఐ ఇమేజెస్ లేక ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ యూజ్ చేయడం మన ప్రైవసీకి సేఫేనా అంటే కాదనే చెప్తున్నాయి ఎక్స్పర్ట్స్ కూడా. ఏంటంటే ఇది వరకు కాలంలో కూడా ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ లేకుంటే ఏఐ జనరేటెడ్ స్టోరేజ్ ఉంటాయి కదా, మన పర్సనల్ డేటాని తీసుకొని థర్డ్ పార్టీస్కి అమ్మేయడం జరుగుతుంది. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ 2024లో ఆస్ట్రేలియాకి చెందిన ఒక కంపెనీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వాళ్ళ యొక్క డేటా దొంగలించబడింది. ఆ డేటా నుంచి చాలా మంది స్కామర్స్ ఏం చేశారంటే ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేయడం, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, దాని నుంచి వాళ్ళు స్కామ్స్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడి వరకు మన డేటా అనేది ప్రైవసీ అంటే సెక్యూర్ ఉండట్లేదు. సో ఇలాంటి ఇమేజెస్, ఇలాంటి యాప్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకు సెక్యూర్నెస్ లేదని చెప్పి ఇక్కడ తెలవడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏం విషయం అంటే నేను చెప్పాలనుకుంది ముఖ్యంగా రెండు విషయాలు. ఏంటంటే ప్రైవసీ వైలేషన్, ఇంకోటి డీఫేక్ ఇమేజెస్తో వచ్చే ప్రాబ్లమ్స్. ప్రైవసీ వైలేషన్ ఏంటంటే ఉదాహరణకు మీరు మీ యొక్క ఫోటోనే కాకుండా మీ ఫ్యామిలీ ఫొటోస్ కానివ్వండి, మీ రిలేటివ్స్ ఫొటోస్ కానివ్వండి, మీరు అభిమానించే వ్యక్తులు లైక్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ కానివ్వండి, క్రికెటర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి ఒక ఇమేజ్ అనేది మనము ఇందులో పెట్టి దాని నుంచి ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అనేది తీసుకుంటున్నాం. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ ప్రైవసీకి ఏమైనా ఇబ్బంది జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండానే మనం ఏం చేస్తున్నాం, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ మనము తీసుకోవడం వల్ల అది ఆ డేటా ఎక్కడైనా లీక్ అయ్యి వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది జరగవచ్చు. ఉదాహరణకు ఫేక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు మన యొక్క అకౌంటే ఒక ఫేక్కి గురి కావచ్చు. ఎందుకంటే మన ఇమేజెస్తో కూడుకున్న ఇంకొక వ్యక్తి సేమ్ ఇమేజ్ పెట్టుకొని మనలా అకౌంట్ పెట్టి దాని నుంచి డబ్బులు అడగడం కానీ స్కామ్ చేయడం కానీ జరగవచ్చు. దానివల్ల మనకు చాలా ఇబ్బంది జరగవచ్చు. దాంతోపాటుగా డీఫేక్ ఇమేజెస్ అండ్ మిస్లీడింగ్. డీఫేక్ ఇమేజెస్ ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈ మధ్యకాలంలో యాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ హీరోయిన్స్ యొక్క ఇమేజెస్ కూడా డీఫేక్కి గురైనాయి. డీఫేక్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్ట్రెస్ ఇమేజ్ కానీ పోనోగ్రఫీలో తీసుకొని ఆ యాక్ట్రెస్ని కంప్లీట్గా ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. అలా మన ఫొటోస్ కూడా, మన ఫ్యామిలీ యొక్క ఫొటోస్, మన సిస్టర్స్ యొక్క ఫొటోస్, మన రిలేటివ్స్ యొక్క ఫొటోస్ ఇవి పోనోగ్రఫీకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ స్కామర్స్ ఏం చేస్తారు, ఆ పోనోగ్రఫీలో యాడ్ చేసి ఆ ఫొటోస్ని మన యొక్క ఫ్యామిలీని, మన యొక్క సిస్టర్స్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీని నుంచి ఇలాంటి ఇబ్బంది కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైనా పొలిటీషియన్ కానివ్వండి, ఏదైనా యాక్టర్ కానివ్వండి, దేని గురించి అయినా మాట్లాడితే దాన్ని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి దానికి మన ఫోటోని ఏ జనరేట్తో చేంజ్ చేసి ఆ స్పీచ్ని స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీని నుంచి మిస్లీడింగ్ కూడా చాలా జరుగుతుంది. ఏఐ అనేది ఎంత యూస్ఫుల్ అంత హార్మ్ఫుల్ కూడా. ఎందుకంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాంటి కార్టూన్ ఇమేజెస్ కోసము లేకుంటే ఇతర పనుల కోసం మనం యూజ్ చేస్తే ఇది ఎంతవరకు మనకు యూస్ అవ్వదు. కానీ దీన్ని మంచి కోసమే, నాలెడ్జ్ కోసమే మనం యూజ్ చేయాలి అని చెప్పి నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే మన డేటా అనేది ఎక్కడ సెక్యూర్ లేదు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్తోని చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. తొందరపడి యాప్ ఉంది కదా, కార్టూన్ ఇమేజెస్ వస్తున్నాయి కదా అని చెప్పి మనము ఈ ఇమేజెస్ మనం తీసుకోవడము, తొందరపడి పోస్ట్ చేయడం లాంటివి చేయకూడదు అనేది నా ఒపీనియన్. మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైందని చెప్పి, నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.